నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీపై ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ఈ సందర్భంగా వారు చంటి ఛానల్తో మాట్లాడుతూ గౌరవనీయులంటే ముఖ్యమంత్రి గారికి మరియు మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి మా కల్దుర్కి గ్రామ రైతుల తరపున విజ్ఞప్తి చేసేదంటే ఈ గ్రామంలో దాదాపు 100% పేద రైతు కుటుంబానికి చెందినటువంటి వారు ఉన్నారు. మరి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి రైతు రుణమాఫీ కింద మా గ్రామంలో దాదాపు చాలా మంది వారికి మరి లక్ష లోపు కానీ లక్షన్నర లోపు కానీ 3 విడతలో ప్రవేశపెట్టిన వాళ్ళకు కూడా సగానికి సగం మందికి రాలేదు. మరి ఎందుకు రాలేదు అనేది చూస్తే అర్థం కావట్లేదు. మరి తప్పులు దొరికినాయి అన్న మాట చెప్తున్నారు. మరి ఏ తప్పులు దొరికినాయి, ఎక్కడ దొరికినాయి మరి తెలుసుకోవడానికి కూడా మాకు అగ్రికల్చర్ వారికి సంబంధించిన వాళ్ళు అందుబాటులో లేరు. మరి అగ్రికల్చర్ సంబంధించి ఏఈఓ గారిని కూడా మాకు అపాయింట్మెంట్ కొంచెం లేట్ ఉందని చెప్తున్నారు. వస్తే ఆ విషయాన్ని తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం చేస్తాం. మరి స్పెషల్ డ్రైవ్ కూడా ప్రవేశపెడతా అన్నారు. ఆ స్పెషల్ డ్రైవ్ ప్రవేశపెడితే కూడా మరి మా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ కార్యక్రమం ఏదో తొందరగా చేస్తే మరి రైతులందరికీ అందరితో పాటు రుణమాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఆధార్ కార్డుల పేరు తప్పున బ్యాంకులో ఒక రకం పేరు, లేకపోతే ఆధార్ కార్డులో ఖాతా నంబర్ వేరున్నదని, ఆధార్ కార్డు నంబర్ వేరున్నదని, ఇట్లా ఉన్నదని మా పేరు జరగలేదని చెప్తుంది. స్పెషల్ టీం పంపిస్తానంటున్నారు. ఆ స్పెషల్ టీంకి ఒక ఏంటంటే దానికి ఒక అధికారం ఇచ్చి వాళ్ళకు ఒక స్పెషల్ రైట్స్ ఇచ్చి మీరు వారు చేసింది పర్ఫెక్ట్ అనే విధంగా వాళ్ళకు ఒక టీం తయారు చేసి మా గ్రామానికి కనుక పంపించినట్లయితే మా సమస్యలు వివరంగా మేము అందరం కూర్చుంటే ఎవరు మేము ఏమైనా పార్టీలకు కానీ దానికి కానీ ఖచ్చితంగా మేమందరం రైతులందరం ఒకటే, మేము రైతులంతా ఒకటమే. ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు, తర్వాత ఇప్పుడు అన్ని పోయిన తర్వాత మేమంతా రైతులంతా ఒకటే. కాబట్టి ఒక దగ్గర కూర్చుండి పలానా వ్యక్తి ఎలిజిబులా కాదా అని మేము డిసైడ్ అని మేము టీంకి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే చేస్తే వాళ్ళకి మటుకు మాకు రుణమాఫీ వర్తించేటట్టు చేయాలి. తొందరగా వీలైనంత తొందరగా ఆ టీమును పంపించాలని ముఖ్యమంత్రికి కానీ అధికారి మా ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్కి కానీ ఆర్డీఓకి కానీ మేము సవినయంగా మనం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.